సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నాకు 15 మంత్స్ బేబీ ఉన్నాడు. వీడి పేరు రిహాన్. సో ఈరోజు టాపిక్ వచ్చేసి మనం చాలా చిన్నపిల్లలకి వాతావరణం చేంజ్ కావడం వల్ల దగ్గు జలుబు అవి కామన్గా వస్తూ ఉంటాయి. సో దగ్గు జలుబు అనేది మనకు తెలిసిందే, తొందరగా పోదు. పాపం వాళ్ళకి ఊపిరి తీసుకోవడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. సో మనం చిన్న చిన్న చిట్కాలు చేయడం వల్ల మనం వాళ్ళు ఊపిరి తీసుకోవడం కానీ తొందరగా తగ్గాయి. సో ఫ్రెండ్స్, మనకి చాలామంది చాలా చిట్కాలు చెప్తూ ఉంటారు అండ్ నెట్లో కూడా చాలా చిట్కాలు అవైలబుల్గా ఉంటాయి. బట్ వీటన్నిటిలో నాకు మంచి ఒక చిట్కా చాలా చక్కగా యూజ్ఫుల్ అయ్యింది. ఐ హోప్ ఇది మీకు కూడా యూజ్ఫుల్ అవుతుంది అని నేను ఈ వీడియో మీకు చెప్తున్నాను. సో ఏమీ లేదండి, మనకి ఓన్లీ దీనికి 4 ఇంగ్రీడియంట్స్ కావాలి. లైక్ కొబ్బరి నూనె అండ్ కర్పూరం, విక్స్ అండ్ తమలపాకు. సో ఫస్ట్గా మనం ఒక చిన్న బౌల్లో కొబ్బరి నూనెను కొంచెం లైట్గా వేడి చేసి మనం తర్వాత దాంట్లో ఒక కర్పూరం బిళ్ళలు 1 లేదా 2 స్మాష్ చేసి వేసుకోవాలి. అది కొంచెం చల్లారాక ఒక తమలపాకు తీసుకొని దాని మీద ఫస్ట్ విక్స్ రాసి తర్వాత ఈ ఆయిల్ను రాసి ఒక హీట్ ప్యాన్ మీద ఒక 1 మినిట్ పెట్టుకోవాలండి. ఆ తర్వాత బేబీ పడుకున్న తర్వాత ఆ తమలపాకుని మరీ ఎక్కువ వేడిది కాకుండా నార్మల్ గోరువెచ్చిగా ఉండేటప్పుడు తెచ్చి బేబీ ఛాతి మీద అండ్ వెనుక వైపు అండ్ తల మీద బేబీ పడుకునేటప్పుడు పెట్టాలి. సో అప్పుడు అలా పెడితే వాళ్ళకు శ్వాస అనేది, అంటే మనం కర్పూరం కొబ్బరి నూనె అన్నీ వేసినాం కాబట్టి దాని స్మెల్ వచ్చి మనకి ఒక ఉపశమనం కలుగుతుందన్నమాట, బ్రీతింగ్ అండ్ బ్రీత్ అవుట్కి. సో అండ్ నేను చూసింది ఏంటి అంటే తొందరగా తగ్గడం కూడా నేను అబ్జర్వ్ చేశాను. సో ఈ టిప్ అయితే ఐ హోప్ వెరీ యూజ్ఫుల్ అండి. ఒకసారి మీ పిల్లలకి కానీ ఏమైనా దగ్గు జలుబు ఉంటే, రాత్రులు పడుకోవడం ఇబ్బందిగా ఉంటే మీరు కూడా యూజ్ చేయొచ్చు. ఈరోజు టాపిక్ ఇదేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ కమెంట్ ఇట్. బాయ్. Bye.